Christian soldiers marching as to war, with the cross of Jesus going on before. Christ the royal master leads against the foe, forward into battle, see his banners go. Oh, onward Christian soldiers marching as to war, with the cross of Jesus going on before. At the name of Jesus, Satan's hosts are flee. On then Christian soldiers, on to victory. Hell's foundations quiver at the shout of praise. Brothers, lift your voices, loud your anthems raise. Oh, onward Christian soldiers, marching as to war, with the cross of Jesus going on before. Like a mighty army moves the church of God. Brothers, we are treading where the saints have trod. We are not divided, all one body we, one in faith and spirit, one eternally. Oh, onward Christian soldiers, marching as to war, with the cross of Jesus going on before. Crowns and thrones may perish, kingdoms rise and wane, but the church of Jesus constant will remain. Gates of hell can never against the church prevail. We have Christ on promise, which can never fail. Oh, onward Christian soldiers, marching as to war, with the cross of Jesus going on before. Onward then, ye people, join our happy throng. Lend with ours your voices in the triumph song. Glory, laud, and honor unto Christ the King. This through countless ages, men and angels sing. Oh, onward Christian soldiers, marching as to war, with the cross of Jesus going on before. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే,
అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ఫస్ట్ డే విబిఎస్ లెసన్ రాజైన యెహోషాపాతు. యెహోషాపాతు తండ్రి పేరు ఆసా, తల్లి పేరు అజూబా. ఆయన యూదా గోత్రానికి చెందినవాడు. ఆయన రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించినప్పుడు ఆయనకి 35 ఏళ్ళు. యెరూషలేం మొత్తం ఎరికో గోడలు కట్టించాడు. ఆయన ఏలుబడిలో 3వ సంవత్సరమున దేవుని మాటలు ప్రజలకు తెలుపుటకు 16 మంది యాజకులను తయారు చేస్తాడు. 16 మంది యాజకులను తయారు చేస్తాడు. దేశం మీదికి యుద్ధం వస్తుందని వినగానే రాజుతో ప్రజలందరూ ఉపవాస ప్రార్థనలు దేవునికి చేస్తారు. యుద్ధానికి ముందు పరిశుద్ధ అలంకరణ ధరించిన గాయకులను నిలబెట్టి పాటలు పాడుతూ దేవుని కృప నిరంతరము ఉండును, ఆయనకి స్తోత్రము నిరంతరము కలుగునుగాక అని పాడుతూ ఉండిరి. దేవుని కృప నిరంతరం ఉండును, ఆయనకి నిరంతరం స్తోత్రము కలుగునుగాక అని పాడుతూ ఉండిరి. యుద్ధం తర్వాత ప్రార్థన చేస్తూ ఉండిరి. అప్పుడు శత్రు సమూహం వారు చంపుకోవటం వలన దేవుని సహాయంతో యెహోషాపాతు యుద్ధం చేయకుండానే యుద్ధాన్ని గెలుస్తాడు. ఓడిపోయిన వారి ధనము తీసుకొనుటకు వారికి 3 రోజులు పడుతుంది. యుద్ధం తర్వాత రాజుతో యూదా ప్రజలందరూ ఒక లోయకు చేరి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ లోయకు బెరేకాను పేరు పెడతారు. తర్వాత రాజైన యెహోషాపాతు యెరూషలేమును 25 సంవత్సరములు ఏలుతాడు. థ్యాంక్ యూ. సెకండ్ డే లెసన్ అండి. లేవియా ముందుకు వచ్చి అందరికీ వందనాలు. నేను సెకండ్ డే లెసన్ నేర్చుకున్నాను. గిద్యోను గురించి నేర్చుకున్నాను. కేవలం 300 మందితోనే వేల మంది అయిన విద్యార్థులను ఓడించాడు. దేవుడన్న విశ్వాసంతో ఏ ఆయుధం లేకుండానే దేవుడి బలంతో గెలిచారు. అందుకే అతని పేరును విశ్వాస వీరుల జాబితాలో రాసి ఉంది. గిద్యోను నుంచి నేను నేర్చుకున్నది దేవుడన్న విశ్వాసం కలిగి ఉండటం. థ్యాంక్ యూ. థర్డ్ డే లెసన్ ఆశీష్ ముందుకు వచ్చి చెప్తాడండి. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది థర్డ్ డే లెసన్ యెహోషువ గురించి. మోషే తరువాత ఇజ్రాయేలుని నడిపించింది యెహోషువనే. యెహోషువ అను పేరుకి అర్థము యెహోవాయే రక్షణ. వారు ఎరికో నది దాటుతున్నప్పుడు యాజకుల పాదములు ఆ నదిని తాకగానే దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు ఆ నదిని ఆర్పించులాగున చేశాడు. ప్రజలందరూ ఆ నదిని దాటగానే అక్కడ 12 పెద్దరాలను ఉంచారు. వారు తరువాత
ఎరికో దగ్గరికి వెళ్తారు. వారు ప్రతి దినము 6 సార్లు, 7వ దినమున 7 సార్లు బూరలు ఊదుతూ తిరుగుతారు. దేవుడు చెప్పినట్లుగానే అది కూలిపోతుంది. దీని వలన మనం ఏం అర్థం చేసుకోవాలంటే మనం ప్రార్థన పూర్వకంగా ఉండాలి. థ్యాంక్ యూ. అలాగే 4th డే లెసన్ హర్ష ముందుకు వచ్చి చెప్తాడు. Praise the Lord. I am saying about 4th day lesson. In Ephesians 6th, God say we need to wear his special armor to be strong against the devil. Jesus wore God's armor and won, and God's army in heaven will win too. We are part of God's army and we get ready by wearing his armor every day. Thank you. 5th డే లెసన్ అఖిల్ చెప్తాడు. అందరికీ వందనాలు. నేను చెప్పేటి యెఫ్తారి గురించి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో రాయబడింది. యెఫ్తారు ఇజ్రాయేలులకు 10వ న్యాయాధిపతిగా 6 సంవత్సరాలు పనిచేశాడు. ఇతడు గిలాదు వాడు. ఆయన తండ్రి పేరు కూడా గిలాదు. యెఫ్తా దేవునికి మంచి విశ్వాసి. గిలాదు భార్యకు జన్మించిన కుమారుడు యెఫ్తాను అవమానించి వెళ్ళగొడతాడు, తరిమివేస్తాడు. యెఫ్తారు తన తండ్రి ఇంటి నుండి టోబాను దేశంలోకి వెళ్ళిపోతాడు. అక్కడే వివాహం చేసుకుంటాడు. వారికి ఒక పాప జన్మిస్తుంది. అలా కొంతకాలం గడిచిన తర్వాత అమ్మోనియేలు ఇజ్రాయేలీల పైకి యుద్ధానికి వస్తారు. వారిని ఎదుర్కోలేకపోయిన ఇజ్రాయేలీలు యెఫ్తానే వారికి నాయకత్వం వహించగలవాడని భావిస్తారు. యెఫ్తా దానికి అంగీకరిస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 30-31 వచనాల్లో అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొని ఆ యుద్ధానికి వెళ్తాడు. దేవునితో ఇలా అంటాడు, ఒకవేళ నీవు నా చేతికి అమ్మోనియేయులను ఇచ్చిన ఎడల ఒకవేళ నేను యుద్ధాన్ని గెలిచి నా ఇంటికి సురక్షితంగా వస్తే నా ఇంటి ద్వారం ఏదైతే మొదట వస్తుందో అది నీకు ఇస్తాను అని దేవునితో మాటిస్తాడు. అలాగే ఆ యుద్ధాన్ని యెఫ్తారు గెలిచి ఇంటికి వస్తాడు. తన కూతురు తన తండ్రి యుద్ధం గెలిచిన ఆనందంతో తాంబూర వాయించుకుంటూ ఆనందంతో ఇంటి ద్వారంలో బయటికి వస్తుంది. దాన్ని చూసిన యెఫ్తా గారు బాధతో ఏడ్చి, యెహోవా నాకున్న ఒకగానొక కూతురు నా ఇంటి ద్వారంలో వచ్చిందా అంటే తన కూతురికి అర్థమైపోతుంది. నువ్వు దేవునికి ఎలాగైతే మాట ఇచ్చినావో ఆ ప్రకారం చెయ్యి అనగానే యెఫ్తా గారు దేవునికి అర్పిస్తారు. దీని వలన మనం యెఫ్తా గారి లాగా మాట ఇచ్చినామంటే దేవునికి ఆ మాట ప్రకారం నిలబడాలి. థ్యాంక్ యూ. I'm in the Lord's army.
చిన్ని ప్రార్థన వింటాడు, వెను వెంటనే ఉత్తరమిస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మోషే ప్రార్థన విన్నాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. యెహోషువ ప్రార్థన విన్నాడు, సూర్య చంద్రులను ఆపాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. భక్తితో ప్రార్థిస్తే తన శక్తిని నీకు చూపిస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎస్తేరు ప్రార్థన విన్నాడు, ఎనిమి ప్లాన్స్ అన్నీ తిప్పికొట్టాడు. సొలొమోను ప్రార్థన విన్నాడు, బుద్ధి జ్ఞాన ఐశ్వర్యములిచ్చాడు. భక్తితో ప్రార్థిస్తే గొప్ప కార్యములు ఎన్నో చేస్తాడు. భక్తితో ప్రార్థిస్తే గొప్ప కార్యములు ఎన్నో చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా చిన్ని ప్రార్థన వింటాడు, వెను వెంటనే ఉత్తరమిస్తాడు. నా చిన్ని ప్రార్థన వింటాడు, వెను వెంటనే ఉత్తరమిస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. ఎప్పుడైనా ఎక్కడైనా అన్ని వేళలా కార్యము చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మన పక్షమురు ఉండగా మనకు విరోధి ఎవరు? రోమా 8:31. థ్యాంక్ యూ. సెకండ్ డే మెమరీ వర్స్ అద్వితి. యెహోవా మన పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? కీర్తనలు 27 12 6. అలాగే అనన్య కూడా ప్రిపేర్ అయ్యింది. అందరికీ అన్నాలు. టుడే మెమరీ వర్స్. యెహోవా నా పక్షంన ఉన్నాడు, నాకు ఏమీ భయము లేదు. నరులు నన్ను ఏమి చేస్తాడు? కీర్తన గ్రంథం 118:6. అలాగే శృతి డే 3 మెమరీ వర్స్.
అందరికీ వందనాలు. నేను నేర్చుకున్నది రెమోని వర్డ్స్. నిర్గమకాండం 14:14. యెహోవా మన పక్షమును యుద్ధము చెయ్యను, మీరు ఊరకనే ఉండవలెను ప్రజలతో చెప్పెను. థ్యాంక్ యూ. డే 4 దైవిక్. ప్రకటనల గ్రంథము 12:8. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధం చేసిరు కానీ గెలవలేకపోయిరి, కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయిరి. అలాగే ధ్రువ 5th డే మెమరీ వర్స్. అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది 5th డే మెమరీ వర్స్. కీర్తనలు 27:3. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, నేను దీనిలో ధైర్యము విడవకుందును. థ్యాంక్ యూ. దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవరు? రోమా 8:31. థ్యాంక్ యూ. ఓకే అండి. ఓకే, సమయాన్ని మాకు ఇచ్చినందుకు సంఘ పెద్దలకి ఇంకా సార్. ఓకే, అన్వయ్ మెమరీ వర్స్ చెప్తాడు. డే 4th మెమరీ వర్స్. అందరికీ వందనాలు. నేను డే 4 మెమరీ వర్స్ చెప్తున్నాను. And there was war in heaven. Michael and his angels fought against the dragon, and the dragon fought. He and his angels prevailed not, neither was their place found anymore in heaven. Revelation 12:7-8. Thank you.